గతంలోనే మాట్లాడాడు, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడటం జరుగుతుంది. అసలు సంజయ్ థియేటర్ ఈవెంట్కి కానీ, ఇవాళ గేమ్ చేంజర్ ఈవెంట్కి కానీ, ఈ యాక్సిడెంట్కి కానీ అసలు ఏమన్నా సంబంధాలు ఉన్నాయి? ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతోనే వైసీపీ నాయకులు వాళ్ళు ఇలా మాట్లాడుతుంది తప్ప దీనికి ఒకదానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదో మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలి. ప్రజల్లో మమ్మల్ని మర్చిపోయారు, ఆల్రెడీ మర్చిపోయి 11 సీట్లు ఇచ్చారు 2029. మీకు మమ్మల్ని అసలు మొత్తం సాంతం మర్చిపోయి సింగిల్ డిజిట్ కూడా రాదు. అది 100% వాస్తవం. అది వాస్తవం కాబట్టి మీరు అందరూ ఇలాగే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం జరుగుతుంది. ఈయన కనకారావు గారు బాగానే మాట్లాడటం జరిగింది ఈ రోజు వరకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయమంటాం కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం కానీ మేము చేయమన్నారు. కానీ మీ పార్టీ వాళ్ళు చేయలేదని మీరు బొకాయించొద్దు కనకారావు గారు. 100% అధికార ప్రతినిధిగా ఉన్న మీ పార్టీ వెంకటరెడ్డి గారు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో అలచల్ చేస్తుంది. ఇది వాస్తవం, మీరు నమ్మినా నమ్మకపోయినా. దీన్ని మీరు ఒక మాట, వాళ్ళు ఒక మాట, అసలు మీకు పొంతలు లేని మాటలు మాట్లాడితే వైసీపీ వాళ్ళు కరెక్ట్ కాదు కదా. మీరు అది కూడా ఆలోచించండి. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు అసలు. మా వాళ్ళు ఎందుకంటే పవన్ ఏదైతే అల్లు అర్జున్ గారు వైసీపీ ఎలక్షన్ లో వాళ్ళ స్నేహితుడికి పోయి అక్కడ ఇల్లు వచ్చినందుకే ఇదంతా జరిగిందనేటటువంటి కుట్రతో జరిగిందంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అల్లు అర్జున్ కావాలని తెచ్చుకోండి అని చెప్పేసి ఆయన మాటలు అన్నాడు. అందువల్ల ఏంటంటే ఇది మీరు రాజకీయంగా రుద్దేటువంటి క్రమంలోనే మా వాళ్ళు కొంతమంది వాళ్ళ వ్యక్తిగతంగా కూడా మాట్లాడవచ్చు తప్ప పార్టీ నేత కాదు, గుర్తుపెట్టుకోండి. కనకారావు గారు ఒక విషయం చెప్తున్నాను సార్. నేను అసలు సంజయ్ థియేటర్ అనేది వేరే రాష్ట్రం, వేరే సీఎం. మీకు ఏదైనా ఓపిక ఉండి, మీకు అల్లు అర్జున్ మీద అంత అమితంగా ప్రేమ ఉంటే మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వెళ్ళి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు కానీ, లేకపోతే అసెంబ్లీ ముందు కానీ తెలంగాణలో నిరాదీక్ష చేసి అల్లు అర్జున్ మీద కేసును తొలగించాలి, అల్లు అర్జున్ మీద. అంతేగాని ఇక్కడ ఎందుకంటే ప్రకటనలో పలకడం. మీకు అల్లు అర్జున్ మీద ప్రేమ ఉంటే అక్కడికి వెళ్ళి చేయండి. మీరు అక్కడికి వెళ్ళి 11వ తారీఖు వెళ్ళాడు, 11 సీట్లు వచ్చినాయి, 11వ తారీఖు జైలుకి వెళ్ళాడు అని చెప్పేసి అని ఒక వరుస క్రమాన్ని పెట్టేసి దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి నువ్వు కలవటం వల్ల నీకు అన్ని ప్రమాదాలు చుట్టుకునేటువంటిది ఒక పెద్ద ఇమేజ్ వచ్చి వరలలోనే ఒక పుష్పటు సంఖ్య వచ్చినటువంటి దాన్ని మీకున్నటువంటి మీ ఓళ్ళు మొత్తం కూడా రేవంత్ రెడ్డి ఏం ఇన్ఫ్లుయెన్స్ చేశారో ఏమో కానీ అడుగుతా ఉన్న ధైర్యం మీకు దమ్ముంటే మరి కందుకూరు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీటింగ్ లో 8 మంది చెప్పారు కదా, దాని మీద అరెస్ట్ ఏం చెప్పండి. అదేవిధంగా గోదావరి పుష్పాలు తెచ్చిపోయారు 29 మంది, మాట్లాడి మీరు రాజకీయంగా ఈ అంశాన్ని పుష్ప 2 అంశాన్ని రాజకీయంగా మీరు దీన్ని వైరల్ చేశారు. కాబట్టి మా వాళ్ళు కూడా విషయంలో కొంతమంది క్యాడర్ చేసి ఉండొచ్చు, కానీ పార్టీ మాత్రం దగ్గర లేవు. కాంగ్రెస్ పార్టీ కనకరావు గారు, బుజ్జి పవన్ కళ్యాణ్ గారు షీజ్ ద షిఫ్ అన్నారు, అది వర్కౌట్ అవ్వలేదు. లేకపోతే ఇంకోటి అన్నారు, ఇంకోటి అనలేదు. చాలా హామీలు ఇచ్చారు, అది ఏం వర్కౌట్ అవ్వలేదు. అలాగే పేరుని అరెస్ట్ అంటున్నారు, అది లేదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అరెస్ట్ అన్నారు, అది ఎక్కడ ఉన్నదో తెలియదు. రోజా గారు అరెస్ట్ అన్నారు, అది ఎక్కడ ఉన్నారో తెలియదు. సో ఇవన్నీ కూడా ఏదో కాలక్షేపానికి మాట్లాడుతున్నట్టున్నది కాబట్టి సీరియస్నెస్ ఇందులో లేదు అన్నది బాలకోటయ్య గారి ఆవేదన. చాలా రోజులు పెట్టి ఆయన ఆవేదన కూడా వర్మ గారు బాలకోటయ్య గారి ఆవేదన నాకు అర్థమైంది. అతి త్వరలోనే బాలకోటయ్య గారి కోరిక నెరవేరుతుంది. ఇంకోటి షీట్ ద షిప్ అన్న విషయంలో నేను చెప్తున్నానండి, దాంట్లో ఉన్న సామాగ్రి మొత్తాన్ని టెక్నికల్ గా సీజ్ చేయడానికి లేదు. మన దగ్గర నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్న రేషన్ రైస్ ని సీజ్ చేసిన మాట వాస్తవం. కావాలంటే కనకారావు గారు వస్తే నేను కాకినాడ తీసుకెళ్లి ఎక్కడ ఎన్ని బస్తాలు ఇప్పుడు కాదండి, ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అన్నారు, ఏమేని మీరు ఎవరు ఆ పోర్టు విషయం విషయం మొత్తం కూడా ఒక్క నిమిషం కనకరావు గారు ఇస్తాను. మీరు క్రాస్ టాక్ చేస్తే మధ్యలో టాపిక్ డైవర్ట్ అవుతుంది. మీరు క్రాస్ టాక్ చేస్తే టాపిక్ డైవర్ట్ అవుతుంది. అరెస్ట్ల పరిస్థితి ఏంటి? కనకారావు గారిని ఇప్పుడు కనకారావు గారు ఒకటే సార్. ఈ కనకారావు గారి పరిస్థితి ఏంటంటే మా వైసీపీ వాళ్ళందరూ లోన్ అయ్యండి అర్జెంట్గా అనేది కోరిక ఉంది. దానికి టెక్నికల్ గా చాలా ఉంటాయి. అలాగే మీ దొంగలందరూ కలిసి హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం, ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కరు అరెస్ట్ చేస్తారు, కంగారు పడిపోతారు. ఎందుకు కనకారావు గారు మీరు కనకారావు గారు త్వరలోనే అరెస్టులు ఉంటాయండి. పండగ తర్వాత అరెస్ట్ చేశారు కదా, ఇంకా కంగారు పడమాకండి. ఒకళ్ళు ఉంటాయి. పండగ తర్వాత ఏమన్నా ముహూర్తం పెట్టారేమో, పెద్ద పండుగ ఉంటుందని ఏమన్నా ఆగారేమో, పండగ తర్వాత ఉండొచ్చని త్వరలోనే అంటున్నారంటే.
సార్ ముందస్తు వీళ్ళు బయటికి ఏమీ వెళ్ళమని చేయలేరు. మీ నాయకులందరినీ ఈ సామెత కొండంతో వెలికిన పట్టినట్టు తప్ప వీళ్ళు ఏమి చేయరు. ఎందుకంటే పీడిఎఫ్ రైస్ అనే